డైలాగ్ తోటి సోషల్ మీడియానే ఒక ఊపు ఊపి తనకంటూ ఇరు రాష్ట్రాల్లో అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒక గుర్తింపు తెచ్చుకుని ఆ డైలాగ్తో ఫేమస్ అవ్వడమే కాకుండా తన మనసులో ఉన్నది ఏది కూడా భయపడకుండా నిష్పక్షపాతంగా అదే రకంగా అసలు ఎటువంటి జంకు బెంకు లేకుండా తన భావాలను వ్యక్తపరుస్తున్న రాజకీయ నాయకుల మీద కానివ్వండి ఇటు సినిమా తారల మీద కానివ్వండి వ్యక్తపరుస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ. అదే రకంగా ఆయన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇవాళ మహేష్ బాబు గారు ప్రిన్స్ మహేష్ బాబు గారు నటిస్తున్నటువంటి గుంటూరు కారం చిత్రంలో ఒక పాటకి అదే లైన్గా తీసుకుని ఓ పాట కూడా రిలీజ్ చేసే దానికి గ్లిమ్స్ మాత్రం వస్తేనే కొన్ని మిలియన్స్లో అది వ్యూస్ పోతుంది. సో అలాంటి వ్యక్తి అంటే పరిచయం అక్కర్లేని ఒక వ్యక్తి కుర్చీ తాత అలియాస్ కాలా పాషా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అయితే గత 4-5 రోజులుగా చూసుకుంటే కనుక కుర్చీ తాత కనబడట్లేదు, కుర్చీ తాతని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు లేదా కుర్చీ తాతని ఎవరేమైనా చేశారని చెప్పి సోషల్ మీడియా భయంకరంగా వైరల్ అయితే వచ్చింది. అంటే ఏమైందంటారు అసలు? అది వాస్తవం. మా అక్కకు బాగలేదంటే నేను వరంగల్కి వెళ్ళాను. అక్క దగ్గర పోయినా సుమారు 10 సంవత్సరాలు అయితే చూడగా ఆమెకి 2 కొడుకు మంచి ఉన్నవాళ్ళే స్థితిపరుడు. నన్ను చూసి అసలు బతుకున్నావా అన్న ఫీలింగ్ తోటి నన్ను చూడబట్టింది. అక్కడ నా 2 అల్లులు ఆమె కొడుకులు వాళ్ళ భార్యలు అక్కడి జనం కుర్చీ తాత అనగానే మొత్తం రోడ్డు ప్యాక్ అయిపోయింది. ఆడ మా అక్క సంతోషపడ్డది, జనం సంతోషపడ్డది. 1 రోజులో 2 రోజుల్లో వస్తామనుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్ సుమారు 6 రోజులు అక్కడ ఆగిన. ఆ పక్కనే కరీంబాద్ నా బస్తీ. అడిగి పోదామనుకున్నా కానీ పోలేకపోయినా అక్క వద్దన్నది. సరేలే అని అక్క మాట అయినా అక్కడ 6 రోజులున్నా. 6 రోజులున్న తర్వాత అక్క ఇంట్లో బంధువులు వచ్చిండ్రు. మద్రాసు నుండి ఆమె బిడ్డనిచ్చింది, మద్రాసు నుంచి ఆమె మనవరాలు వాళ్ళందరూ వచ్చి ఇల్లు నిండిపోయింది. మీద బందామా స్లాబ్ మీద చలి అని నా దగ్గర ఒక బ్లాంకెట్ ఉండే, ఆ బ్లాంకెట్ వేసుకొని బస్టాండ్ పోయి పడుకున్నా. అయితే ఈ సత్య గారు నా భార్యతో ఇంటర్వ్యూ ఇప్పించారు. నా భార్యతోటి తర్వాత నా కూతురుతోటి. మా నాన్న కరపడతలేడు అని వాళ్ళు ఏడ్చుకుంటా ఇంటర్వ్యూ ఇచ్చే నాకెటు తోయాలా. ఇక పోదాం అనుకొని నేను నిర్ణయించుకోగానే సత్య గారు కారు తీసుకొని వచ్చి నన్ను దొరికించుకున్నారు బస్టాండ్లో. బస్టాండ్ నుంచి వెళ్ళి నేను బయలుదేరి చక్కగా హైదరాబాద్కి వచ్చిందండి. ఒకటండి, తోడబుట్టిన తోడు దొరకది. బతుకున్నా పోయినా చూసినా సంతోషపడ్డా. వాళ్ళు ఎంత సంతోషపడ్డారో నా అంతరాత్మకెరక వాళ్ళకెరక. ఇప్పుడు నేను చెప్తున్న అభిమానులు కూడా గుర్తించాలి. ఏంటంటే తోడు దొరకదండి ప్రపంచంలో. అమ్మ ఈ తోడబుట్టిన వాళ్ళు దొరకరు. వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేయొద్దు. నెక్స్ట్ అయితే అంటే మీరు ఒక మాట ఇంట్లో చెప్పి ఉంటే ఇంట్లో అంత కంగారు పడేటోళ్ళు కాదు కదా. అది వాస్తవమే. కానీ అది ఎందుకో ఒక విధమైన ఆలోచన వచ్చింది. చూడాలా, దట్ ఫోన్ నెంబర్ లేదు నా భార్య. ఏ ఫ్రెండ్ ఉంది నా దగ్గర అప్పుడు ఫోన్ నెంబర్లా అన్నీ ఇంట్లో పడేసిన. పోవాలనుకున్న ట్రైన్ ఎక్కిన వెళ్ళిపోయినా. నేను పోతాను నేను చెప్పలే ఇమ్రాన్ బాయ్కి. అతని దగ్గర పోయినా. అతను 1000 రూపాయలు ఇచ్చిండు. అక్కడి నుంచి ఫ్రీగానే, నో షూటింగ్. చిలకలు కూడా ఇమ్రాన్ బాయ్. ఆ 1000 రూపాయలు దగ్గర పెట్టుకున్నావు. 90 తాగినండి, అబద్ధం ఏముంది. అప్పుడు తాగినా, ఇప్పుడు మానేసిన. తాగినా పోయి ట్రైన్ ఎక్కినా చక్కగా వెళ్ళిపోయినా. అక్కడ చూడాలండి నేను స్టేషన్లో దిగినాక ఆ జనసంచారం, వాళ్ళ సప్పట్లు, నన్ను ఎత్తుకొని ఆడడం చాలా సంతోషం అనిపించింది. అంటే మీకు అభిమానం చూస్తే ఏమనిపించింది అసలు? ఇలాంటి ఒక విఐపికి లేని అభిమానులు, ఒక మినిస్టర్కు లేని అభిమానులు, ఒక సినీ యాక్టర్కు లేని అభిమానులు సుమారు 4 కోట్ల మంది అండి పైన నా అభిమానులు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత ఉంటా. మీ కాళ్ళకు దండం. నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు ఏ డైలాగ్తో అయితే ఫేమస్ అయ్యారో ఆ డైలాగ్ని బేస్ లైన్గా తీసుకుని మరి గుంటూరు కారం సినిమా మహేష్ బాబు గారి సినిమాలో తమన్ గారు ఒక పాటనే కంపోజ్ చేశారు. అంటే ఆ పాట అంటే ఇప్పుడు అది ఆ పాటది చిన్న గ్లిమ్స్, చిన్న టైం ఒక 27-28 సెకండ్స్ ఇది వస్తేనే యూట్యూబ్లో ఒక తెహల్గా మచాయిస్తుంది. అంటే అది కొన్ని కోట్ల వ్యూస్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. దాన్ని అంటే చేసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? చాలా సంతోషం అనిపించింది.
మహేష్ బాబు గారు నన్ను అడగకపోయినా పర్వాలే, ఇతను నన్ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళిళ్ళు, అతను ఇచ్చిండు డబ్బులు. ఎవరు తీసుకోపోయారు మిమ్మల్ని తమన్ గారి దగ్గరికి? సత్య గారు, వైజాగ్ సత్య గారు. ఓకే. తీసుకపోయిండు, కల్పించిండు, అతను డబ్బులు ఇచ్చిండు. ఆ డబ్బులన్నీ బ్యాంకులు వేసుకున్నా, ఎవరికి ఇవ్వాలా, ఏ టైం ఎట్లా వస్తుందో అని నాకు, నా భార్యకు, పిల్లలకి ఎవరికి ఇవ్వగా బ్యాంకులు వేసుకున్నా. కానీ ఒకటి, నా టోను, నా డైలాగ్ పాట వస్తుందని నేను ఊహించలా. కానీ ఒకటి, ఆ సుకుమార ఎవరు డైరెక్టరు నిర్మాత, అతనికి ధన్యం అండి. నన్ను అడగకపోయినా పర్వాలా, కానీ ఈ పిచ్చోన్ని, ఈ సింపుల్ మ్యాన్ని ఎక్కడికో పంపినావు. అంటే ఆ పాట కంపోజ్ చేసే ముందర కానీ, పాట రిలీజ్ రాసే ముందర కానీ మిమ్మల్ని ఎవరన్నా అడగడం జరిగిందా? ఎవరు అడగల. పాట కంపోజ్ అయ్యి మీకు బయట రిలీజ్ అయితే మీకు తెలిసిన విషయం అంతే. మిమ్మల్ని ఏం అడగకుండా ఎవరు కాంటాక్ట్ చేయలే, నన్ను అడగల, వాడేసుకున్నారు అంతే. సో అయితే మిమ్మల్ని వైజాగ్ తీసుకోవండి మిమ్మల్ని అడగైతే. తమన్ గారి దగ్గరికి. ఓకే. అతని దగ్గర. అయితే ఆ గుంటూరు కారం సినిమాలో మీకు ఏమన్నా చిన్న పోర్షన్ కానీ లేకపోతే ఎక్కడ ఆ పాటలు కానీ మిమ్మల్ని ఎక్కడ చూపిస్తా అని చెప్పి ఏమైనా అడిగినా మిమ్మల్ని? ఏమన్నా నన్ను ఎవ్వరేమో అడగల. కానీ 12వ తారీఖు నాడు పిక్చర్ రిలీజ్ అవుతుంది, ఇంకా పూర్తి పాట అది కంపోజ్ చేయాలా. ఒకవేళ పిలిస్తే పోతానండి, నేను డ్యాన్స్ చేస్తా, పరిస్థితిని బట్టి, అక్కడ వాతావరణం బట్టి, అక్కడ సెట్టింగ్ను బట్టి పాటలు కూడా వాడతాను. అయితే తమన్ గారి దగ్గరికి మిమ్మల్ని సత్య తీసుకుపోయినా? అవును. ఎంత డబ్బులు ఇచ్చినానంటూ? ఎంత ఇచ్చారు డబ్బులు? 1 lakh. అంటే మీరు అడిగిరా? నేను అడగల. ఇతను ఏం చెప్పిండంటే, సత్య గారు హెల్త్ బాగాలేదు అన్నాడు. అతను మీది అబ్బాయికి చెప్తే కవర్లో పెట్టి ఇచ్చేసిండండి. 1 lakh ఇచ్చిండు, బ్యాంక్ వేసుకున్నాను. కానీ ఒకటి సార్, ఇలాంటి ఫ్రెండ్ దొరకడం లక్, నా అదృష్టం అండి. వాస్తవానికి నేను ఊహించలే ఇటువంటి వ్యక్తులు దొరుకుతారని. అగ్గిపేట మర్చున్నాడు, ఉప్పర్ బాల్ ఉన్నాడు, వాళ్ళని పట్టుకొడితాను. నేను కూడా వాళ్ళను అన్లేజింగ్గా నా దగ్గరికి వస్తాడు, నన్ను మూత్రానికి పోనీయాడు. అతను నన్ను వెంటనే మూత్రానికి పోతే 90 కొడతాను భయం. తాగుడు కానీ కాదు, జంప్ అవుతానండి భయం. 90 అంటే ఆయనే తెస్తాడు. అంటే జంపు జిల్లా అనేది ఒప్పుకుంటున్నావు అన్నట్టు ఆఖరికి. అయితే ఇటు 7 రోజులు పోయినా కదా, ఆ భయం అతనికి కలిగింది. ఆ 7 రోజులు అతను గాలి గాబరైండు, ఆఖరికి హెల్త్ ఖరాబ్ అయింది. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, నిమ్స్, ఎనీథింగ్. నా భార్యను తీసుకొని కారులో నా బిడ్డను తీసుకొని మొత్తం తిరిగి అలసిపోయి సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈ మనిషి లేడు కుర్చీ తాత, అసలు ఉన్నాడా, ఎవరైనా ఏమైనా చేసిలా అంటే అది చూసినాక నాకు అనిపించింది నేను నిజంగా పిచ్చోని. ఇక్కడికి వచ్చి ఫోన్ చేయాలి, అక్కడ చెప్పి రాలా అని మళ్ళీ ఇద్దంతో రిటర్న్ వచ్చిందండి. కానీ అక్కడ నాకు ఒక మోసం జరిగింది. ఎవరో ఇద్దరు నన్ను కార్లో తీసుకుపోయిన లాడ్జింగ్లో దించిండ్రు. ఆ లాడ్జింగ్ రెంటే 4,000. ఫుల్ బాటిల్ కార్లోనే ఇచ్చిండ్రు, బాగా తాగిచ్చిండ్రండి. బిర్యానీ లాడ్జింగ్లో తెచ్చిండ్రు, నేను తినలా. ఒక్కటే పిక్చర్ షూటింగ్ ఉంటుంది, నీకు 30,000 ఇస్తా అన్నాడు. ఆ మనిషి పేరు నాకు తెలియదు, అతని ఫోన్ నెంబర్ నాకు లేదు, కానీ ఇద్దరిని గుర్తుపడతా. మరి నన్ను షూటింగ్ అని తీసుకుపోయినలా, కిడ్నాప్ చేసి ఏమైనా చేయాలని చూసిందా, నేను ఒకరిని విమర్శించిన మరి వాణి పరంగా వచ్చిందా, నాకేం అర్థం కాదా. ఇతనికి ఎట్లా తెలిసింది, చక్కగా లాడ్జింగ్కి వచ్చాడు. లాడ్జింగ్కి వచ్చిన తర్వాత నేను కూర్చొని ఉన్నా, ఇతను వచ్చి కూర్చున్నాడు. మాట వచ్చి ఇతని బయటికి పో అన్నాడు. సత్య గారిని నేను బయటికి వెళ్ళిపో అన్నాడు. నేను బయటికి పోతానా సిగరెట్ తాగా అని బయటికి వచ్చి సిగరెట్ తాగగానే ఇతనికి సైగా చేసిన రా అన్నాడు. రైట్, ఇద్దరం ఆటో ఎక్కి వచ్చేసినాం. ఒకవేళ మళ్ళీ ఆ ఇద్దరు కనపడితే ఏం చేస్తాం? చంపేస్తా సార్. ఎందుకు తెలుసా, కుర్చీ మార్చబెట్టి కోడితే మెడల్ ఇడిగి చచ్చిపోవాలా. ఒక మనిషికి నిజం చెప్పు, నువ్వు షూటింగ్ డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, నేను ఎవ్వడు పంపిండో నాకు తెలియదు. మరి నాకు శత్రువులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా పంపిల్లా, నువ్వు నాకు కనబడాలి, కుర్చీ మార్చబెట్టి కోడితే చచ్చిపోతావు నా కొడుకు. అది ఏమన్నా కానీ తర్వాత అది ఇటువంటి వాళ్ళని నువ్వు కాపాడింది అందుకుంటావు. తర్వాత ఏమన్నా అయితే కాపాడలే ఖచ్చితంగా. కానీ నాకు కనబడాలి సార్, వాళ్ళు నాకు కనబడాలి. నా భార్య ఏడుస్తుంటే, నా బిడ్డ ఏడుస్తుంటే ఎవరు నన్ను పొడిచినట్టు అయిందండి, నన్ను పొడిచినట్టయింది. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నావు తాత నువ్వు, సరే ఎంత అన్నది పక్కన పెడితే కొంత అయితే సంపాదిస్తున్నావు. ఎప్పుడైతే
బాగా పీక్లకు పోయినావు, నీ ఎమ్మటి అసలు ఎట్లా అంటే వెనకబడ్డారంటే ఛానల్ వాళ్ళు అంటే కుర్చీదార ఏంటంటే దొరకబట్టడానికి కష్టమైన ఛానల్ వాళ్ళకి. అందరూ ఎంతో కొంత ఇచ్చారు, తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేపించుకుని చేసారు. ఇంత చేసుకున్నప్పుడు నీ తాను ఒక ఫోన్ పెట్టుకుని నీ భార్య తాను ఒక ఫోన్ పెడితే అయిపోయేదానికి మరి అంటే ఆ పని చేస్తుంటే ఇవాళ ఇబ్బంది ఉండేది కదా, ఆమె ఇబ్బంది పడేది కాదు, ఆమె గాబరపడేది కాదు, అంత టెన్షన్ పడేది కాదు కదా. అయితే ఆమె దగ్గర ఫోన్ ఉన్నప్పుడు నాకు నంబర్లా, ఆమె నెంబర్ నేను తీసుకున్నాక ఆమె ఏం చేసిందంటే గిట్నే ఆటోలో ఈ ఉరకల ఏసీడ పెడితే ఈడ పడిపోయి పలిగైపోయింది ఫోన్ కోసం నిన్నటి నుండి తిరుగుతుంది. అతను సోమవారం రమ్మన్నాడు, అదే నెంబర్ కావాలంటే ఇప్పిస్తా. ఆమె దగ్గర ఫోన్ ఉండాలి, నా దగ్గర అవసరంలా. నీ దగ్గర ఉండాలి, నువ్వు దొరకబడి. నేను ఇప్పుడు నువ్వు జంపించిరానే ఈ మధ్య ఎట్లాంటి అపరిస్థితులు లెక్క 90 సేపు ఒక తీరుట్లో 90 వేసిన తర్వాత ఇంకో తీరు తయారవుతున్నావు. మానేసిన, నా ఆరోగ్యం ఖరాబ్ అయింది కదా, మానేసిన. ఎంతవరకు నమ్మచ్చంటావు మాట ఇది? 100%. ఎందుకంటే నేను అబద్ధం చెప్పా సార్. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత దూరమైనప్పుడు నడుస్తా, ఏ మాట అయినా నిజం చెప్తా. అది నా క్యారెక్టర్. అయితే సరే, ఇక్కడ సత్య కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి సత్యదా తాత పక్కకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో మీ ఇద్దరు చూస్తున్న ఎట్లుందంటే ఇది అపూర్వ సోదరులు ఎక్కువ ఉన్నారు అన్నట్టు. లేదు, కృష్ణార్జునులు. కృష్ణుడు, నేను అర్జునుడు. నాకు సలహాలు ఇస్తాడు ఈయన. అంటే కృష్ణుడు అంటున్నావు, చూస్తే మరి ఒక భార్య ఉన్నది, గోపికలు ఎక్కువ ఉన్నారటవా? ఒకరే గోపిక. అయితే తాత ఇప్పుడు మరి నువ్వు చెప్పబెట్టకుండా పోయినావు, వరంగల్ పోయినావు, ఈ మనిషి ఎట్లా దొరకబట్టినట్టు ఎట్లా దొరికాడు సత్య నీకు అసలు? యాక్చువల్గా ఈయన్ని 1 month నుంచి అడుగుతున్నారండి తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఒక డేట్ చెప్తామని అన్నారు. డేట్ వాళ్ళు 20 తేదీ చెప్పారు, డిసెంబర్ 20. డిసెంబర్ 20కి చెప్తే ఆ రోజు జంప్ అయిపోయింది ఈయన. మా బ్యాడ్ లక్ చూడండి. ఇంకా ఆయన కోసం మేము తిరిగాము మొత్తం. వీళ్ళ వైఫ్, వీళ్ళ కూతురు అందరూ మా గల్లీలోనే ఉంటారు. మేమంతా గాంధీ హాస్పిటల్, తర్వాత ఉస్మానియా హాస్పిటల్, ఇసుగూడ బస్తీ, పార్కులు అన్నీ తిరిగినాం. అయితే మాకు సినిమా వాళ్ళే హెల్ప్ చేశారు. గుంటూరు కారం టీం వాళ్ళే మాకు ఒక ఇన్నోవా కారు ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ మాకు తిరగనీకి. అప్పుడు ఏమైందంటే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇప్పించాను నేను, వీళ్ళ వైఫ్తో వీళ్ళ కూతురుతో. ఇట్లా కనిపించడం లేదు, ఎవరైనా ఉంటే ఇలా వైజాగ్ సత్యాకైనా లేకపోతే ఆ ఛానల్ వారికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అంటే, అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు పీటర్ అని, ఆయన నాకు ఫోన్ చేసిండు వరంగల్ నుంచి. వైజాగ్ సత్య ఇట్లా వరంగల్ బస్ స్టాండ్లో పండుకుని అడిగినా అని అన్నారు. అప్పుడు ఆ విషయం నేను సినిమా వాళ్ళకి చెప్పినాక అప్పుడు అందరం వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కృష్ణానగర్లో ఒక హోటల్లో, అదే ఒక లాడ్జ్లో పెట్టి అంత స్నానం చేయించి ఒక బట్టలు కూడా నేను తీసుకొచ్చి ఇచ్చి ఆయనకి. ఆ బట్టలు వేయించుకొని తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆ రోజు తమన్ గారు కలిసినప్పుడు నీకు ఏమనిపించిందా? అంటే ఈయన ముందుకుండా ఉన్నట్టయితే సినిమాలో మహేష్ బాబు గారితో డ్యాన్స్ చేసేవాడు ఈయన. కానీ 7-8 days ఈయన మిస్ అయిపోయిండు. మేము ఇలా స్టూడియోలో ఎంటర్ అవుతున్నాము, ఇంకా మహేష్ బాబు గారు బయటకు వెళ్ళిపోయినారు కదంతే కదా. ఈయన ఒక 2 రోజుల ముందు కానీ కలిసి ఉంటే ఈయన ఇంకా పెద్ద స్టార్ అయిపోయేవాడు. ఈయన షూటింగ్ లో పెట్టి మహేష్ బాబు గారితో డ్యాన్స్ కూడా వేయించేవారు. అంటే గతంలో కుర్చీ తాత అంటే ఈయన డైలాగ్ ఏతుందో ఆ కుర్చీని మడత పెట్టానే డీజేలు చాలా మంది చాలా పాటలు దాన్ని వాడుకున్నారు, డీజే రీమిక్స్లు చేశారు. కాకపోతే వాటిని అన్నింటినీ మించి వాళ్ళ గుంటూరు గారు సినిమాలో, అందులోనూ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక పిల్లర్ అయినటువంటి మహేష్ బాబు గారి సినిమాలో ఈయన పంచ్ డైలాగ్ ఏదవుతుందో దాన్ని పెట్టుకుని ఏదైతే వాళ్ళ పాట రాశారో దాన్ని చూస్తే అసలు నిజంగా అంటే 26-27 seconds ఏదవుతుందో అది వింటేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది మొత్తం పాట వస్తే ఏ రకంగా ఉండిపోతుందో అసలు. అది ఏం తాత ఎట్లుంది నీకు అసలు? భగవంతుడిచ్చిన అభిమానులు మీ కాళ్ళకు దండం. ఈ సుమన్ గారు ఉన్నారా, నిర్మాతను డైరెక్టర్ పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నన్ను అడగకుండా మీరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు తెలుసానండి, ఇటువంటి చిన్న చేసుకునేవా నాకు గర్వం లేదు. కాకపోతే నన్ను అడగకుండా పెట్టినా కూడా మీ మీద నాకు ఈర్ష్య లేదు. ఎందుకు అడగలేదు? నేను పిలిచారు కదా తమన్ గారు, మనం కలిసినాక పెట్టారు. తమన్ గారితో నేను మాట్లాడా, ఆ తర్వాత పెట్టింది. అవును, అదే అంటున్నాను. కానీ షూటింగ్ అప్పుడు నన్ను పిలిస్తే చాలా సంతోషం. నువ్వు లేవు కదా ఊర్లో, అదే అంటున్నా. तुम्हें जम्मू जिलाने महबूब सुहाने बोले तुम्हें, अभी ऊपर से देखो बुलाया तो अच्छा रहता, बोल कैसा जे? अच्छा माफ करना भाई, సారీ. అయితే
ఇప్పటి నుంచైనా అసలు అంటే నువ్వు ఇట్లా ఇట్లా పోతుంటే ఎవరో ఒకరు చెప్పి పోతే గవర్ పడరాదనే బుగులు పడరాదనే ఫోనే పెట్టుకుంటానండి ఒకటి కంపల్సరీ. నేనే ఇస్తా ఫోన్. థ్యాంక్ యూ. నేనే ఇస్తా. థ్యాంక్ యూ అన్నయ్య. సార్ అయితే ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఊహించుండవు నా దేశం అంటే ఇప్పుడు ఊహించిన అంటే నువ్వు ఈ రేంజ్కి పోతావు అని చెప్పి నీకు ఇంతమంది అభిమానులు వస్తారు, నీ డైలాగ్ ఈ రేంజ్కి ఫేమస్ అయిపోతే ఇప్పుడు నేను అనుకున్నావు అసలు నువ్వు అనుకోలా. అసలు నా డైలాగే ఇంత జనాల్లో ఫేమస్ అయ్యేది. ఆ తర్వాత ఈ ఫేమస్ను నా డైలాగ్ను ఒక పాట రూపంలో మహేష్ బాబు గారు యాక్టింగ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారని నా కళ్ళలో కూడా అనుకోలే. చూసినావు అది కైసలాగా దేక్కే సూపర్. क्या हला के छोड़िया बच्चा मस्त कर लिया. అగర్చా 12 తారీఖు పిక్చర్ రిలీజ్ అయ్యి 12వ తారీఖు పిక్చర్ రిలీజ్ ఉన్నది. నేను ఒక 4 టికెట్లు ఎట్లా చేసి సంపాదిస్తా, ఎవరిని అడగా. అసలు నా భార్యను పంపిస్తా, నేను కూడా పోను. నేను థియేటర్లో అడుగు పెడితే ఇక సినిమా చూడరు, ఇక నేను కూడా సినిమా చూడ. అందుకోసం నా భార్యను పంపి 4 టికెట్లు తెప్పిస్తా. ఒక దొంగలాగా పోతా, బుర్కా పెళ్ళికి జాతే తుమే ఎట్లా ఒకలాగా పోతా. మంకీ క్యాప్ పెట్టు ఎట్లా ఓ టైప్లో పోతా పిక్చర్ థియేటర్లకు. పిక్చర్ రిలీజ్ అయ్యి షో చూసి బయటికి వచ్చినాక క్యాప్ తీస్తా. అప్పుడు ఉంటుంది చూడండి, మహేష్ బాబు గారు కూడా కంపల్సరీ థియేటర్కి వస్తారు. సినిమా ఎట్లున్నదని కంపోజ్ చేసుకొని నా దృష్టికి వచ్చిన తర్వాత నా మెదడులోని ఆలోచన తనకి చెప్పి అప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తా దండం పెట్టి. అయితే సరే, ఇప్పటిదాకా లైఫ్ ఒక ఎత్తు. అవును. అంటే నువ్వు ఛానళ్ళకి బయటలు ఇవ్వడం మొదలుపెట్టి నీ డైలాగ్ ఫేమస్ అయిన దాని నుంచి అంటే అంతకుముందు లైఫ్ ఒక తీరు ఉంటుండే. సరే, అంతకుముందు ఎర్రగడ్డ మార్కెట్లా, భరత్నాథ్ మార్కెట్లా కూరగాయలు అమ్ముకున్నావు, నీ కష్టం, నీ కాయ కష్టం నువ్వు చేసుకున్నావు, నీ నైట్ నువ్వు తాగినావు, ఇంట్లో చూసుకున్నావు, అయిపోయింది. ఆ డైలాగ్ కొట్టినాక నువ్వు మీడియాలో నువ్వు ఒక మోస్ట్ వాంటెడ్ అయిపోయినావు. అవును సార్. తర్వాత నీ డైలాగ్నేమో చాలా మంది డీజేలు వాడుకుంటూ వచ్చారు, ఇలా సినిమాలోకి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకేడపోతావు అనుకుంటున్నాను నువ్వు అసలు? ఫిబ్రవరిలో మన అల్లు అర్జున్ గారితో ఇతనే చెప్పిండు, షూటింగ్ ఉంది నీకు. నేను ఎంత ఎత్తు దిగినా కూడా మిమ్మల్ని మరవ సార్, నేను ఎంత ఎత్తుకని ఇతన్ని మీరు పిలిచి నాతో ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళను జీవితంలో మరవ. ఎందుకు తెలుసా సార్, మీ వల్లనే దీనివల్ల నలుగురికి పరిచయమైన మీరు ఇంకొకరు టీవీ ఛానల్ వాళ్ళు ఇట్లా పిలిచి నాకు ఇంటర్వ్యూ చేసి నా మెయింటెనెన్స్కు అంతో ఇంతో డబ్బులు ఇస్తాబేళ్ళు ఇస్తున్నారు. కానీ ఒకటి సార్, మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా మనల్ని ప్రోత్సహించిన వాళ్ళను వదలద్దు. వాడు మూర్ఖుడు అండి, నా అభిప్రాయం అట్లుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈయనకి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి నుంచి కూడా కాల్ వచ్చింది. ఓకే. తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి నుంచి కూడా కాల్ వచ్చింది. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పిలిచారంటే ఈయన వాయిస్ తీసుకోవడానికి. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎందుకు పిలిచారంటే ఈయన మహేష్ బాబుతో డ్యాన్స్ చేయించారండి, సేమ్ కాస్ట్యూమ్స్ ఇచ్చి. అయితే నాకు 1 month ముందు నుంచే నాకు వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. కాకపోతే వాళ్ళు డేట్ ఎప్పుడు ఇచ్చారు, December 20 ఇచ్చారు. మా దురదృష్టం ఏమో కానీ ఆ రోజు నుంచే ఈయన మిస్ అయింది, వరంగల్ వెళ్ళిపోయింది వాళ్ళ అక్కని చూడడానికి. సో 7 days మేము మొత్తం జల్లిడి పోసాం హైదరాబాద్ అంతా, ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినాక నాకు అక్కడ ఉన్నారనమాట ఫ్రెండ్స్ వరంగల్ నుంచి, ఆ ఫ్రెండ్ పేరు కూడా రివీల్ చేసిన పీటర్. తను నాకు కాల్ చేసి ఇట్లా బస్ స్టాండ్లో ఉన్నారంటే అప్పుడు మూవీ టీంకి చెప్తే అందరం వెళ్ళి తీసుకొచ్చాం కార్లో. అది జరిగింది. సో లేట్ అవడం వల్ల ఈయన షూటింగ్లో పెట్టలేకపోయినారు. కానీ తమన్ గారిని నేను కల్పించాను, మ్యూజిక్ డైరెక్టర్ గారిని. ఆయన ఈయనకు ఆర్థికంగా సహాయం చేశారు. తర్వాత ఈయన పర్మిషన్ తీసుకున్నాక పెట్టారు. కానీ కొంతమంది ఏంటంటే ఈయన పర్మిషన్ లేకుండా పెట్టారు అంటున్నారు, అది రాంగ్. అది తమన్ గారిని అంటే ఆ మూవీ టీంని బ్యాడ్ చేయాలని ఏంటో అట్లా రాస్తున్నారు.